పుల్లారావు గారు, ఎకానమిస్ట్ గా చెప్పండి, మంచిదేనా ఇటువంటి సమయంలో ఈ ఎల్పిజి పెంచడం? తప్పేం లేదు. ఇది అంటే జాగ్రత్తగా ఉండాలి. మీరు జాయిన్ కాకముందు ఒక పాయింట్ రైజ్ చేశారు పాపారావు గారు, ఏంటంటే పెంచుతారు ధరలు కానీ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, అల్టిమేట్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా, సైడ్ ఎఫెక్ట్స్ అని నార్మల్ గా అడ్జస్ట్ అవుతాయి అనుకుంటున్నా. భారతదేశంలో చాలా సబ్సిడైజ్ వ్యవహారం, సిలిండర్స్ అక్కడక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. ఈ సిలిండర్స్ మళ్ళీ ధర పెరగచ్చు. వార్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది మనకి? రష్యా నుంచి కొత్త ప్లేసెస్ నుంచి గ్యాస్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ 30 days 40 days పడుతుందా, 60 days పడుతుందా ఆ సప్లై చైన్ మార్చుకోవడానికి? అంత టైం తప్పకుండా ధరలు పెంచుతారు, క్యాషెస్ గా పెంచాలి ఆటోమేటిక్ గా. తర్వాత ఇదంతా ఇప్పుడు ధరలు పెంచేది దేనికంటే హై సీజ్ మీద స్పాట్ బయింగ్ కొనటం అంతా జరుగుతూ ఉన్నది. స్పాట్ బయింగ్ ఎక్కడైతే ట్యాంకర్స్ లో స్టోరేజ్ ఉన్నది ఖతార్ కి బయట, ఇక్కడ కాదు, ఖతార్ హార్బర్ లో కాదు, బయట ట్యాంకర్ స్టోర్ ఆయిల్ అది రిలీజ్ చేస్తారు, హై ప్రైసెస్ మీద రిలీజ్ చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది ఉన్న టైంలో లాభాలు వస్తాయి, సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి. ఏ ఆయిల్ అయితే బయట స్టోర్ చేశారో, ఏ ఆయిల్ అయితే పాత ట్యాంకర్స్ లో బయట పెట్టారో, సో స్పాట్ బయింగ్ హై సీజ్ లో కొంటారు ఆయిల్, గ్యాస్. ఎంత ఇస్తావు అని ఆ ప్రాఫిట్ టేకింగ్ ఉంటారు. దీంట్లో ఎంత ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అంటే, ఏ దేశాలైతే వాళ్ళ ఆయిల్ బ్లాక్ అయిపోయిందో ఇప్పుడు ఆయిల్ రేట్స్ పెరుగుతాయి. సో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది. తప్పకుండా స్పాట్ బయింగ్, ఎమర్జెన్సీ బయింగ్, బయట ఉన్న ఆయిల్ కొనుక్కోవటం, స్టోర్డ్ ఆయిల్ కొనుక్కోవటానికి ఎంత ఎక్కువ రేట్స్ చెప్తారు కాబట్టి తీసుకోవడం తప్పదు. 30 రోజులు 60 రోజులు తీసుకోవాలి. తీసుకుని బయట ఎంతవరకు కొనగలిగితే అంతవరకు కొనాలి. హై ప్రైసెస్ కి దొరుకుతుంది, షార్టేజ్ లేదు, ఎట్ ప్రైస్ దొరుకుతుంది. మళ్ళీ తర్వాత రెడ్యూస్ చేస్తారా చూడాలి. 1 month 2 months హొరైజన్ రెడ్యూస్ చేసింది లేదు, ఇక పెంచిన తర్వాత రెడ్యూస్ చేసింది. ఎల్పిజి అయితే ఎల్పిజి లేదు. పెట్రోల్ డీజిల్ మాత్రం 2024 ఎలక్షన్ ముందు ఒక ₹2 తగ్గించినట్టున్నారు. అది ప్రస్తుత సిచ్యువేషన్. ఫ్యూచర్ అమెరికా ఎలా ఉంటుంది, ఇరాలాగా ఉంటుంది, ప్రిడిక్షన్స్ కాకుండా ఇవాళ ఆయిల్ ప్రైస్ తప్పకుండా పెంచుతారు. స్పాట్ బయింగ్ లో కొనాలి. స్పాట్ బయింగ్ ట్యాంకర్స్ లో రెడీగా ఉన్నది కొనాలి. ఫస్ట్ ఈ 60 days స్టాక్ ఉన్నది పెంచుకుంటా పోవాలి, డే బై డే. ఇది ఒక పెద్ద మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్. అది చేస్తారు, ఎందుకంటే ఆ రష్యన్స్ కూడా మనతో కోఆపరేట్ చేస్తారు, వెనజువెలన్స్ కోఆపరేట్ చేస్తారు. కానీ 60 days పడతారు కొత్త ఆయిల్ కాంట్రాక్ట్స్ రావటానికి భారతదేశానికి. ఆయిల్ వెనజువెలా లాంటి దూరం దేశాలు, గయానా 42 దేశాల నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది, గయానాతో కూడా. సో ఇది 35-40 days పడుతుంది ఆయిల్ రీచ్ అవటానికి. ఇక్కడ దారిలో ఉన్న కొంత ఆయిల్ కూడా ఉన్నది మిగతా దేశాల నుంచి. సో ఇది ఒక టైట్ సిచ్యువేషన్. బట్ భారతదేశం హ్యాండిల్ చేయగలదు. పక్క దేశాల కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు. పక్క దేశాల కంటే చైనా కూడా హ్యూజ్ స్టాక్స్ ఉన్నాయి. చైనా దగ్గర 300 రోజులు స్టాక్స్ ఉన్నాయి. అంత స్టాక్స్ పెట్టుకోవచ్చా చైనా దగ్గర? అంత స్టాక్ కెపాసిటీ ఉందా? పెట్టుకోదా. నెల రోజులే అంటారు మనకు. వాళ్ళు మన దగ్గర 2 months ఉంటుంది. వాళ్ళ దగ్గర బిల్డప్ చేశారు, స్టాక్స్ బిల్డప్ చేశారు, ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర 300 days స్టాక్స్ వరకు ఉన్నది. కానీ అది వాడతారా స్ట్రాటజిక్ రీజన్స్ కి? ఈ స్పాట్ మార్కెట్ లోనే కొంటారు. తర్వాత కూడా మర్చిపోదు, ఆయిల్ ఇరాన్ కొన్న ఆయిల్ చైనా కొన్నది వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేట్స్ తో. ఎందుకంటే శాంక్షన్ ఆయిల్ మనం కొంటాం మానేసాం. రష్యా నుంచి కూడా వాళ్ళకి రెడీగా పైప్ లైన్స్ కూడా ఉన్నాయి. సో చైనా కొద్దిగా స్టాక్ రిలీజ్ చేయమని భారతదేశం కూడా అడుగుతుంది. గుడ్విల్ తో అడిగినట్టుగా తెలిసింది. ఇస్తారా ఎవరా కొద్దిగా ఊపిరి పెంచుకోవటానికి చూడాలి. ఏదైనా మొత్తం ఈ వార్ తీసుకొచ్చేది ఏంటంటే కొత్త పవర్ స్ట్రక్చర్స్, కొత్త ఈక్వేషన్స్ వస్తాయని అనుకుంటున్నా. అంటే ఎవరు గెలుస్తారు ఎండ్ గేమ్ నేను చెప్పలేదు. ఎండ్ గేమ్ అనేది ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. ఎవరో వాళ్ళు మునిగిపోతారా, ఎవరో ములగకుండా సగం తేలుతారు, చూడాలి. బట్ చేంజ్ వస్తుంది, పెద్ద చేంజెస్ వస్తాయి పవర్ ఈక్వేషన్స్ లో. ఇప్పుడంతా అనుకున్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు కదా. అప్పుడు నా 54 దేశాలు 56 ఉంటే 46 సంతాపనే పలకలేదు.
సో ఇవన్నీ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నిజంగా మీరు ఎక్కడో చూశాను, ప్రెసిడెంట్ ఇరాన్ అయ్యో తప్పు చేశాను, మీ మీద బాంబులు వేసాను మళ్ళీ ఏదన్నాడు, కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అజర్బైజాన్ మీద బాంబు రాకెట్ పడి ఎయిర్పోర్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది. అది ఇజ్రాయలే చేసింది, ఇరాన్ బ్లేమ్ వచ్చిందా అంటే వాళ్ళు ఇరానే చేశారు అంటున్నారు. సో చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఈ టర్బ్యులెన్స్. తర్వాత నేను అన్నా మాట ఫ్రెండ్ అగ్రీ అవ్వకపోవచ్చు, ఇది మనం స్పెక్టేటర్స్. భారతదేశం ఈసారి యుద్ధంలో ఆయిల్ ఎలా చూసుకుంటాం, రష్యన్ ఆయిల్ సరిపడుతుందా, ఇతర దేశాల నుంచి వస్తుందా, 60 రోజులు టైం కావాలి మనకి మినిమం. కొత్త సప్లై చైన్స్, కొత్త సప్లై పెట్టుకోవడానికి, వాళ్ళు అరేంజ్ చేసుకోవడానికి షార్టేజ్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్ షిప్స్, హండ్రెడ్స్ ఆఫ్ ట్యాంకర్స్ ఈ గల్ఫ్ లో దొరికిపోయారు, అక్కడ ఉన్నాయి. ఎంత కొద్దిగా ఈవెన్ అవుట్ అవుతాయి, రేట్స్ పెరుగుతాయి. తగ్గుతాయా లేదా అది మీరే చెప్పాలి. ఓకే అమర్ గారు, సో కమర్షియల్ సిలిండర్ దాదాపు 3 నెలల్లో 307 రూపాయలు పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ ఏమో 60 రూపాయలు పెరిగింది. ఇది ఒకసారి ఎల్పిజి సిలిండర్ రేటు పెంచిన తర్వాత తగ్గించడం అయితే చూడలేదు నేను లాస్ట్ 10 years లో. అంటే ఇంతకాలం స్టెబిలైజ్ గా ఉన్నాయి కదా, ఒక్క 2 రోజులకి ఎందుకు పెంచాల్సి వచ్చింది? దాదాపు ఈ 10 years లో మిగతా మన్మోహన్ సింగ్ ఆ ప్రభుత్వంతో పోలిస్తే ధరలు అయితే స్టేబుల్గా $60-65 వరకు బ్రెంట్ కూడు ఉన్న రోజులే ఎక్కువ ఉన్నాయి. సరే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో $110-120 పోయింది కానీ, బట్ మళ్ళీ తగ్గినప్పుడేమో దాన్ని కన్జ్యూమర్కు పాస్ చేయట్లే, పెంచేటప్పుడు మాత్రం వెంటనే పెంచేస్తున్నారు. ఇది మోడీ గవర్నమెంట్ మీద ఉన్న ప్రధాన విమర్శ. భరత్ గారు, మీకు అట్లాగే మన ప్యానెల్ మిత్రులకు అందరికి నమస్కారం. ఇప్పుడు ఏదైనా సరే అండి, మార్కెట్ కు అంటే ఒక వ్యాపారము సరిగ్గా జరగాలంటే 2 ఇంపార్టెంట్. ఒకటి లా అండ్ ఆర్డర్, 2 స్టెబిలిటీ. ఏదైనా సరే నాకు ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా ఉంటుంది అనే ఒక స్టెబిలిటీ ఉంటే దానికి తగ్గట్టు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్స్ ఈ విధంగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఈ రోజు సడన్ గా అక్కడ బ్రెంట్ క్రూడ్ లో ఏదో రీజన్స్ వల్ల పెరగగానే మొత్తం మార్కెట్ అంటే ఇది ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్ అనేది చాలా విషయాలకు ముడిపడి ఉంటుంది. లాజిస్టిక్స్ కానీ, తర్వాత ఇండియాలో ఉండే అనేక వ్యాపారాలకు లింక్ అయి ఉంటుంది. సో అనేక వ్యాపారాలు రోజువారీగా ఇట్లా ఫ్లక్చువేషన్ వెళ్తూ ఉన్నదనుకోండి, అది కరెక్ట్ విషయం కాదు. అందు గురించే దాన్ని స్టేబుల్ గా ఉంచడానికి వాళ్ళ దగ్గర ఒక ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్ట్రాపోలేషన్ ఉంటుంది. రానున్న 3 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతున్నది, 5 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతున్నది అనే దాన్ని డిస్కౌంట్ చేసి ఈ రోజు చాలా సైంటిఫిక్ గా మన భారతీయ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని మనకి ఏది బెస్ట్ అటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది గత 12 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క ఫలితాలు కూడా మనం అనుభవిస్తున్నాం. హ్యావింగ్ సెడ్ దట్, ఇక్కడ దెర్ ఇస్ అ గ్రేట్ సిల్వర్ లైనింగ్ ఫర్ ఇండియా. అంటే భారతదేశానికి ఈ మొత్తం వార్ వల్ల, అంటే వార్ జరగాలని మనం ఎప్పుడు కూడా కోరుకోలేదు, అసలు ఎప్పుడు కోరుకోం కూడా. ఎందుకంటే మనకు న్యాచురల్ గా, సహజ సిద్ధంగా మనం శాంతి కాముకులం. కానీ ఈ వార్ జరగడం వల్ల ఒక సిల్వర్ లైనింగ్ ఉన్నది. అది ఏంటనేది చూస్తే మనకు అర్థమవుతుంది. నెంబర్ 1, భారతీయులకు భారతీయ దేశ అభివృద్ధి, ఇవి 2 ప్రధానంగా మన లక్ష్యాలుగా మనము ఈ అలైన్మెంట్, నాన్ అలైన్మెంట్ ఇట్లాంటి చెత్త థియరీలన్నీ మాట్లాడకుండా భారతదేశము, భారత ప్రభుత్వము ఈ రోజు చాలా కేటగారికల్ గా, చాలా స్పష్టంగా ఇండియన్స్, వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాలలో ఉన్న భారతీయులు, అట్లాగే భారతదేశ అభివృద్ధి, ఇవి రెండింటినే హై ప్రయారిటీ ఐటమ్ గా తీసుకొని మన విదేశాంగ నీతి ఈ రోజు ఉన్నది. సో ఖచ్చితంగా మనం అప్రిసియేట్ చేయాల్సిన విషయం. ఈ రోజు చూడండి, మీరు ప్రపంచంలో ఇరాన్ ఫారిన్ మినిస్టరు నిన్న రేసిన డైలాగ్ ఢిల్లీలోనే ఉన్నాడు. ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్, అంటే 2 దేశాలు కొట్టుకుంటే పంచాయతీకి ఎక్కడికి వచ్చారు? ఇండియాకి వచ్చారు. ఇండియా మేము మీడియేట్ చేస్తామని ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పలేదు రాహుల్ గాంధీ. సరే, మరి ఇప్పుడు ఒకటి అదొకే, బట్ అమెరికా ఎవరు మనకి ఇవ్వడానికి, రష్యన్ ఆయిల్ కొనుక్కోండి 1 నెల పాటు మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పడానికి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి కదా. మనం పర్మిషన్ అడుగుతే కదా. ఇప్పుడు మీరు స్కాట్ బిసెంట్ మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పి
ఆయన చెప్పినప్పుడు నువ్వెవరు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు అన్నారు, suppose అన్నారు. నేను ఇప్పుడు సపోజ్ పుల్లారావు గారు ఒకటే అన్నారు. నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను భోజనం చేయటానికి. వాళ్ళు ఎవరంటే పర్మిషన్ ఇవ్వటానికి ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పు. అదెవరు? నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను భరత్ గారు, ఇవాళ లైట్ భోజనం చేయండి. ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు వారు లైటర్ నోట్ లో ఏదైతే చెప్పారో దాన్ని మనం ప్రాతిపదిక తీసుకోవాలి. అట్లనే వారు మనకు చెప్పడానికి ఇప్పుడు స్పెషల్ గా మీరు భరత్ గారు చెప్పడానికంటే ఇప్పుడు ట్రంప్ స్వయంగా ఆయన ట్రూత్ ప్లాట్ఫామ్ లో అగ్రిమెంట్ కుదిరిన రోజు చెప్పారు రష్యన్ ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని భారతదేశం హామీ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాము, చాలా ప్రొడక్ట్స్ ఎంతో $5 బిలియన్ ఎంతో $500 బిలియన్ నాకు గుర్తులేదు. $500 బిలియన్ ఇంపోర్ట్ అంటే ట్రంప్ దేశాధ్యక్షుడు ఆయన ట్రూత్ లో చెప్పింది అది. భారత్ హామీ ఇచ్చింది రష్యన్ ఆయిల్ పూర్తిగా బంద్ చేస్తామని హామీ ఇచ్చింది కదా. మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వము మన విదేశాంగ నీతిలో నిజంగా అది యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఇప్పుడు వెనిజులా నుంచి ఏదైతే రష్యా నుంచి ఏ ప్రైస్ లోనైతే మనం క్రూడ్ ఆయిల్ కొంటుండేనో అదే ప్రైస్ లో వెనిజులా నుంచి మనం కొంటున్నాం. ఈ రోజు $1 తక్కువకే కొంటున్నాం. మీరు కావాలంటే కనుక్కోండి. ఇప్పుడు $1 తక్కువకు మనం వెనిజులా నుంచి కొంటున్నప్పుడు అది అమెరికా కూడా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనకు ప్రాబ్లం ఏముందండి? మనకేమైనా ఈగో ఫీలింగ్ ఉందా? అమెరికా ఇంతకాలం రష్యాను వాడుకొని మళ్ళీ డంప్ చేసి మళ్ళీ ఇప్పుడు అవసరం రాగానే రష్యా అంటే అది కరెక్టా? డంప్ చేయలేదు కదా రష్యా. ఆల్ వెదర్ అలాగే కదా, ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ కదా. భారతదేశానికి భరత్ గారు సార్ పుల్లారావు గారు ఒక్కటే మాట, భారతదేశానికి భారతీయుల పౌరులు భారతదేశ అభివృద్ధి మినహాయించి దేర్ ఆర్ నో ఫ్రెండ్స్, నో ఎనిమీస్. లెట్ us be very very clear. రష్యా ఆల్ వెదర్ ఫ్రెండ్ కాదంటారా పుల్లారావు గారు? No friend we have, no enemy we have. రష్యా మన ఆల్ వెదర్ ఫ్రెండ్ కాదు అంటే బయట హై బై బై ఇవన్నీ చేసుకుంటున్నాం. మొత్తం ఫిబ్రవరి 20 డిఫెన్స్ మన రక్షణ వ్యవస్థ మొత్తం రష్యా మీదనే ఆధారపడి ఉంది. కాదు ఫిబ్రవరి 20 మీరు 2014 కన్నా ముందు సినారియో మాట్లాడుతున్నారు. మనం 2014 దాటి 12 ఏళ్ళైంది. ఈ రోజు నేను అదే సిల్వర్ లైనింగ్ చెప్పబోతున్నా. సిల్వర్ లైనింగ్ ఆఫ్ దిస్ వార్ ఈజ్ ఈ వార్ తర్వాత ఎట్లయితే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా యూరోప్ కు ఎక్స్పోర్ట్ చేసి అద్భుతంగా లాభపడ్డదో, అమెరికన్ ఎకానమీ ఎట్లయితే అద్భుతంగా 8%, 7% గ్రో అయిందో, సిమిలర్లీ భారతదేశానికి ఈ వార్ తర్వాత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అగ్రి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మన ఆక్వా ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఆ తర్వాత మన వివిధ ఎలక్ట్రానిక్స్ అట్లాగే చిప్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు. మనం రానున్న రోజులలో మనకు ఆల్రెడీ స్ట్రాటజిక్ అలయన్సెస్ విత్ యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, ఇవన్నీ మనకు వచ్చేసినాయి. సో మీరు చూడండి, మార్క్ మై వర్డ్స్ టుడే, ఆఫ్టర్ దిస్ వార్, వెన్ ఎవర్ దిస్ వార్ ఎండ్, అక్కడి నుంచి మీరు నెక్స్ట్ 5 years లో మన ఎక్స్పోర్ట్స్ ఈ 13-14 అరబ్ కంట్రీస్ కు, అట్లాగే ఇంక్లూడింగ్ ఇరాన్, నేను చెప్పేది ఇరాన్ కూడా మన ఎక్స్పోర్ట్స్ మల్టీఫోల్డ్ కాబోతున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఒక గొప్ప విషయం మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో భరత్ గారు, మీ జీ తెలుగు వేదికగా నేను చెప్తున్నాను, ఈ రోజు ఇరాన్ ఫారిన్ మినిస్టరు, ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టరు ఇద్దరు నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు 2 దేశాల మధ్య పంచాయతీ ఎవరైతే అంతకన్నా పెద్ద దేశం ఉన్నదో, ఎవరైతే పంచాయతీ తీయగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. అది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ కి వస్తే అది ఏదైనా కాదు సార్, అది ఏదైనా సరే మన దేశానికి వాళ్ళు వచ్చి మన ఫోరం లో మాట్లాడుతున్నారా లేదా? ఇంతకు ముందు అట్లా జరుగుతుండే కాదు కదా. ఇంతకు ముందు ఏం జరుగుతుండే? స్కాట్ బిసెంట్ ఆ విధంగా ట్వీట్ చేసినప్పుడు మనం ఎందుకు ఖండించలేదు? నీ పర్మిషన్ అవసరమా అని ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఖండించాలండి? సిల్లీగా ఉన్నది. మీరు రాంగ్ దాన్ని పట్టుకొని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పాలి, ఎవరు ఖండించాలి నాకు అర్థమైతలేదు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ అంటే అమెరికా ఆర్థిక మంత్రి ఆ విధంగా ప్రకటించినప్పుడు, మేము ఒక 1 రోజుల పాటు రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు అనుమతిస్తున్నాం అని చెప్పినప్పుడు మీరెవరు అని ఎందుకు మనకు క్వశ్చన్ చేయలేదు? మీరు అనుకుంటున్నారు భారత ఆర్థిక మంత్రి, అమెరికా ఆర్థిక మంత్రి మాట్లాడినప్పుడు భారత ఆర్థిక మంత్రి లేకపోతే భారత కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ క్వశ్చన్ చేయాలి. ఎందుకు చేయాలి?
అమెరికా ఎందుకు చేయరు? మాట్లాడే ప్రతి అంశానికి మనము రెస్పాండ్ కావాల్సిన పని లేదు. సెకండ్ పాయింట్ ఇస్ వి డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ పబ్లిక్లీ. ఎందుకు పబ్లిక్ గా రెస్పాండ్ కావాలి? ఆయన పబ్లిక్ గా పెడుతున్నాడు కదా, అవతల వ్యక్తి పబ్లిక్ గా పెడుతున్నాడు, అవతల దేశం పబ్లిక్ గా లేదు భరత్ గారు, మనము నేను అదే చెప్తున్నాను, మన ప్రయారిటీ ఇప్పుడు నిన్న అట్లా పెట్టగానే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అందరూ కూడా భారతదేశ సార్వభౌమాధికారం ఏమైపోయింది, ఒక దేశం ఇంకో దేశం మీద ఇట్లా చెప్పగలదా, శాసించగలదా? ఒక్క నిమిషం ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వేదికగా వెళ్ళి మా భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, మీరు వచ్చి కాపాడండి అన్నప్పుడు ఏమైంది? ఎవరి అందుకనే రాహుల్ గాంధీ అందుకనే అట్లా ఉన్నాడు. 3 సార్లు ఓడిపోయి ఇంకా 99 మార్కులు వేరే దేశాలకు వెళ్ళి భారతదేశం గురించి అట్లా మాట్లాడుతున్నందుకే ఆయన 3 సార్లు ఫెయిల్ అయిన 543కు 99 మార్కులు వచ్చాయి. ఆయన బాగుంటే భారతీయ జనతా పార్టీ గొప్ప వరం రాహుల్ గాంధీ, ఇంకా అంతకు మించి ఏముంది. కానీ అందు గురించి అట్లాంటి వాళ్ళని మనం కోట్ చేసుకోవాలి. పాపారావు గారు ఒకటి, ఇప్పుడు ఇందాక మిత్రుడు ఆయన వెనిజులా ఆయిల్ $1 తక్కువకే వస్తుంది రష్యా ఆయిల్ కంటే. ఇది బ్లటెంట్ అవుట్ రైట్ అన్ట్రూత్, లై అని నేను మరీ పెద్ద మాట వాడితే గొడవగా ఉంటదేమో కానీ